హలో! వెల్కమ్ టు మై న్యూ వీడియో. కొత్త వీడియోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం ద పవర్ ఆఫ్ వర్డ్స్ పదాల యొక్క ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుందనేది డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. అంటే మనం సరైనటువంటి పదాలను ఉపయోగించడం ద్వారా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఒక 30 డేస్, 90 డేస్ మనం కరెక్ట్‌గా ఉన్నటువంటి పాజిటివ్ పదాలు, ఎమోషనల్ పదాలని మనం ఉపయోగించినట్టయితే మన జీవితంలో మార్పులు క్రియేట్ చేయవచ్చు. అదేవిధంగా మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మనం చేసే పని అనేది ఎమోషనల్ వర్డ్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టడం ద్వారా మంచి క్వాలిటీ లైఫ్‌ని పొందవచ్చు అనేది శాస్త్రీయంగా ప్రూఫ్ అయింది. ఇదే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా పరిచయం. నేను నా పేరు రాఘవరెడ్డి. నేను పూర్వం స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. వ్యక్తిత్వ వికాసం మీద ఆసక్తితోటి నా గవర్నమెంట్ జాబ్‌కి రిజైన్ చేసి ఫుల్ టైమ్ వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అన్ని వీడియోలు ఫాలో కాండి. నేను ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాను. లాంగ్ టర్మ్‌లో టర్న్ యువర్ ఎబిలిటీ ఇంటూ యాక్షన్. టర్న్ యువర్ ఎబిలిటీ ఇంటూ యాక్షన్ అనేటటువంటి టైటిల్ తోటి మరి యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌గా మన ఛానల్‌కి వచ్చిన ఆడియన్స్ అందరినీ పాజిటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం కోసం, వాళ్ళకి సైకలాజికల్ ఇన్‌పుట్స్ ఇవ్వటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ముఖ్యంగా మెంటర్ ఉన్నవాళ్ళు, సైకాలజిస్ట్ సహాయం ఉన్నవాళ్ళు ఈ వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనవసరం లేదు. దీంట్లో హాయినిచ్చేది, ఆనందాన్నిచ్చేది అంటే ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమీ ఉండదు. ఇది కేవలం గ్రోత్ ఛానల్. అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించిన ఛానల్. ఎక్కువగా మైండ్ రీప్రోగ్రామింగ్‌కి సంబంధించిన వీడియోలుంటాయి. అదేవిధంగా మనం చాలా తక్కువ టైంలో ఏ విధంగా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రోగ్రామింగ్ చేయొచ్చనే విషయాలు ఎక్కువగా ఈ ఛానల్‌లో మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు నా ఛానల్ ఫాలో కాండి. సబ్స్క్రైబ్ చేయండి. అదర్‌వైజ్ దయచేసి ప్లీజ్ మీరు ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో ఉన్న రీల్స్ చూడండి. మీరు ఎంజాయ్ చేయండి. కానీ గ్రోత్ అనేది, ఎంజాయ్‌మెంట్ అనేది తర్వాతొస్తుంది. ఈ పర్సనాలిటీ గ్రోత్ వల్ల, వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసం వల్ల వచ్చే గ్రోత్ అనేది లాంగ్ టర్మ్‌లో ఉంటుంది. ఎమ్మటే రాదు. ఇప్పటికిప్పుడు సంతోషం రాదు. మరి సంతోషం అనేది ఎలా వస్తుంది? మనం జీవితాన్ని బిల్డప్ చేయటం వల్ల వస్తుంది. మీరు ఆల్రెడీ సైకాలజిస్ట్ సహాయం తీసుకొని, మీకొక మెంటర్ ఉండి, మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కి పోయేవాళ్ళైతే ఈ వీడియో మీకోసం కాదు. మరి మన సమాజంలో ట్రైనింగ్ పట్ల అవగాహన లేని వేలాది మంది కోసం, ముఖ్యంగా తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం, వాళ్ళు పట్టణాల్లో ఉన్నా, అదేవిధంగా పల్లెల్లో ఉన్నా వాళ్ళ కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం. వాళ్ళ జీవితంలో ఎందుకు మార్పు రావట్లేదు? మా లైఫ్ ఈ విధంగా ఎందుకు ఉంది అనే వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను కొంత స్ సమాధానం ఇవ్వటం కోసం, సపోర్ట్ ఇవ్వటం కోసం, వాళ్ళు ఇంకా పర్సనల్ గ్రోత్ అంటే వ్యక్తిగత పెరుగుదలని మానసికంగా పెంచుకోవటం కోసం నేను వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. అదర్‌వైజ్ యూ స్కిప్ ఇట్ అండ్ యూ గో టు రీల్స్. యూట్యూబ్ రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆర్ ఫేస్‌బుక్ రీల్స్ చూసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ స్కిప్పింగ్ అండ్ కంటిన్యూ కాండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పర్సనల్ గ్రోత్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీ జీవితాన్ని మరింత సంతోషదాయకంగా, ఆనందదాయకంగా, రిచ్‌గా కావాలనుకున్న వాళ్ళే నా వీడియోస్ చూడండి. థాంక్ యూ. మనం ఇప్పుడు ఈరోజు వీడియోలోకి ప్రవేశిద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే, మనిషి రోజువారీ వాడే పదాలు కమ్యూనికేషన్‌లో ఉపయోగపడతాయి. పదాలనేవి కమ్యూనికేషన్‌లో ఉపయోగపడతాయి. ఆ పదాలు మనకు మనం చెప్పుకుంటాం. వేరే వాళ్ళకి కూడా పదాల ద్వారానే ఎక్కువగా హావభావాలను వ్యక్తం చేస్తాం.
పదాల ద్వారా వ్యక్తం చేస్తాం. ప్రతి పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతి పదాన్ని మనం ఉపయోగించినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ లోపట, మన మైండ్ లోపట కొంత యాక్టివిటీ జరుగుతుంది. ఒక మీనింగ్ క్రియేట్ అవుతుంది. ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఒక భావం మన నుంచి వేరే వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. అదే విధంగా ఒక పదాన్ని మనం గుర్తు చేసుకోవటం ద్వారా ఆ పదం మన మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సపోజ్ ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది అని మీరు అనుకున్నారనుకోండి. ఒక 4 సార్లు, 5 సార్లు లేదా రోజు అనుకున్నారనుకోండి. దాని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. అదేవిధంగా కొంతమంది అబ్బాయి నేను ఈ సమస్యలు పడలేను, ఈ కష్టాలు నేను పడలేను, నా వల్ల కావట్లేదు, నేను ఏదో ఒక బావిలో దూకుతా అనుకుంటారు. వాళ్ళు తప్పకుండా యాడనో అక్కడ బావిలో దూకుతారు. కాబట్టి మీ పదాలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రభావితం చేస్తాయి. నెగెటివ్ పదాలు వాడేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. మరలా నేను ఆడ దూకుతా, ఇక్కడ దూకుతా, చెరువులో దూకుతా, బావిలో దూకుతా, రైలు కింద పడతా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పదాలని మార్చుకోండి. అది సరైన పదాలు కాదు. నేను అంటే వాళ్ళు సరదాగా కూడా అంటారు. నేను నీతోటి చచ్చిపోతానని, నీతోటి నేను పడలేనని అంటారు కొంతమంది. అది సరైన పద్ధతి కాదు. ఆ విధంగా అనటం వల్ల మనం కూడా వాళ్ళ వాళ్ళతోటి మనం పడలేము అనేటటువంటి ఎన్విరాన్మెంట్‌ని మనం మనసులో క్రియేట్ చేస్తాం. ప్లస్ అవతల వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. నీతోటి నేను పడలేను అని ఆమె అంటుంది. అతను అంటున్నాడు. కాబట్టి మనం మరి దూరంగా జరగటం మంచిది అని వాళ్ళు కూడా అనుకుంటారు. అప్పుడు ఏమైతుంది? దేర్ విల్ బి గ్యాప్ ఇన్ రిలేషన్‌షిప్. పర్సనల్ రిలేషన్‌షిప్స్‌లో, ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో, అదేవిధంగా మీరు పనిచేసే వాతావరణంలో కూడా గ్యాప్ వస్తుంది. కాబట్టి ఆ పదాలని ఉపయోగించేటప్పుడు గమనించండి. ప్రతి పదం కూడా కొంత ఎమోషన్ తోటి, కొంత ఉద్రేకంతోటి, భావంతోటి, భావావేశంతోటి నిండి ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ వర్డ్స్ వాడినప్పుడు మనం మార్పు క్రియేట్ చేస్తాం. మనలో అయినా, వేరే వాళ్ళ యొక్క మనసులో అయినా కొత్త భావాన్ని లేదా మార్పుని క్రియేట్ చేస్తాం. ఆ మార్పు అనేది పాజిటివ్‌గా ఉంటుందా? నెగెటివ్‌గా ఉంటుందా? గమనించండి. మనం ప్రతిరోజు మన శక్తి గురించి, అదేవిధంగా వేరే వాళ్ళ గురించి చాలా సార్లు నెగెటివ్‌గా మాట్లాడతాం. మీరు ఎన్ని సార్లు ఐ లవ్ మై సెల్ఫ్ అనుకుంటున్నారు? లేదా ఎన్ని సార్లు మీ లైఫ్ పార్ట్నర్ తోటి, మీ పిల్లలతోటి ఐ లవ్ యూ అని చెప్తున్నారు? మీరు గమనించండి. పిల్లల్ని ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా చూడటం తల్లిదండ్రులు బంద్ జేసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పేది, టీచర్లు చెప్పేది కూడా పిల్లలు ఎప్పుడు వీళ్ళు పెత్తనం చేయడానికే చూస్తారు, మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అనేటటువంటి భావం పిల్లల్లో కూడా ఏర్పడొద్దు. టీచర్లు, తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చేయకుండా ఉండాలి. వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండాలి, గ్రోత్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. మరి వాళ్ళకి సజెషన్ ఇచ్చే విధంగా ఉండాలి. కాబట్టి పదాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించండి. లీడర్స్ అందరూ పదాలు ఉపయోగిస్తారు. లీడర్స్ అందరూ పదాలు ఉపయోగిస్తారు. ఆ పదాలు ఎలా ఉంటాయి? ఎమోషన్ తోటి నిండి ఉంటాయి. ఆ పదాలు జనాలని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఆ పదాలు జనాలని నడిపేటట్టుగా ఉంటాయి. ఆ పదాల ద్వారా వచ్చినటువంటి ఒక ఉద్యమం, ఒక ఉప్పెన, ఒక మూవ్‌మెంట్ అనేది మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి లీడర్స్ ఆర్ రీడర్స్. వాళ్ళు చదువుతారు. ప్లస్ వాళ్ళు కొత్త పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి మీరు ఉపయోగించే పదాలు ఒకసారి గమనించండి. ఒక రోజులో ఏ పదాలు ఉపయోగిస్తున్నారో మీరు గమనించండి. మీకు ఓపిక ఉంటే పేపరు, పెన్ను తీసుకొని మీరు ఈరోజు ఉపయోగించే పదాలన్నీ కూడా డామినెంట్‌గా, రెగ్యులర్‌గా ఉపయోగించే పదాలన్నీ లిస్ట్ ఔట్ చేయండి. వాటిల్లో ఎన్ని నెగెటివ్ పదాలున్నాయో గమనించండి. మరి అన్ని నెగెటివ్ పదాలున్నప్పుడు మీరు కాదు, లేదు, ఇది చెయ్యి, అది చెయ్యి అని వేరే వాళ్ళకి ఆర్డర్ ఏసినప్పుడు, లేదా కాదు, లేదు, నేనిది చేయలేను అని మీకు మీరు చెప్పుకున్నప్పుడు, దాని మీద మీ మైండ్ పనిచేస్తుందని మీరు గమనించాలి. ఆ గమనించేటట్టు చేయటమే నా యొక్క ఈ వీడియో కర్తవ్యం. మీరు ఆలోచించగలిగితే నేను సక్సెస్ అయినట్టే. ఆలోచించండి. ప్రతిరోజు మీరు ఉపయోగించేటటువంటి పదాలలో కాదు, లేదు, ఇది నేను చేయలేను అని మీరు ఎన్ని సార్లు అనుకుంటున్నారు? అదేవిధంగా మీరు పిల్లలకి ఎన్ని సార్లు చెప్తున్నారు? మీ పిల్లలకి ఒకవేళ మీరు టీచర్ అయినా,
మీరు పేరెంట్ అయినా ఎన్నిసార్లు ఇది నీకు కాదు, నీకు రాదు, నువ్వు చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు అని ఎన్నిసార్లు చెప్తున్నారు? ఆ పదాలనే మార్చండి. ఎన్నిసార్లు చెప్తున్నారనేది ఒక రీసెర్చ్ జరిగింది. మన దేశంలో కాదండి, అమెరికాలో రీసెర్చ్ జరిగింది. 18 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలకి కాదు, లేదు అని 1,48,000 సార్లు చెప్తున్నట్టుగా రీసెర్చ్ రిపోర్ట్ చెబుతుంది. ఇగో నువ్వు ఈ పని చేయలేవు, ఆ పని చేయలేవు, కొత్త వాళ్ళతోటి మాట్లాడొద్దు, ఆ రోడ్డు మీదకి పోవద్దు, అవతల బజారుకి పోవద్దు, ఆ చెట్టు ఎక్కొద్దు, ఈ గోడ ఎక్కొద్దు, నువ్వు పడిపోతావు అని ఎన్నిసార్లు చెప్తున్నారంటే, ఇగో నీకు లెక్కలు రావు, నీకు మ్యాథ్స్ రాదు, నీకు ఏది వస్తుందో అదే చదువుకో, రాని దాన్ని వదిలేయి అని ఎన్నిసార్లు చెప్తున్నారు? ఒక టీచర్‌గా, ఒక ఎల్డర్‌గా, ఒక పేరెంట్‌గా ఎన్నిసార్లు చెప్తున్నారో లెక్కేసుకోండి ఇండియాలో. అమెరికాలో 18 ఏళ్ళు వచ్చేసరికి 1,48,000 సార్లు చెప్తున్నట్టుగా అంచనా ఉంది. మరి మన దేశంలో మనం చాలా పవిత్రంగా మాటకు విలువిస్తాం. మనం చదువంటే చాలా పవిత్రతతోటి చూస్తాం. నేర్చుకోవటం అంటే శారదా మాత అని కొలుస్తాం. సరస్వతి దేవి అంటాం. గణేశుడు అంటాం. మనం ఏదైనా కార్యక్రమాన్ని చేసేటప్పుడు సంకల్పంతోటి 3 సార్లు అనుకుంటే, 3 సార్లు మమ అనుకుంటే, 3 సార్లు ఈ పని నేను చేయగలుగుతా అనుకుంటే, అది సక్సెస్ అవుతుందని అంటాం. అదేవిధంగా గోదావరిలోనో, గంగలోనో మునిగి 3 సార్లు మునిగి మరి ఆ నీళ్లు వదిలిపెడితే మన తాతలు, తండ్రులు, వాళ్ళ తండ్రులు అందరూ గూడా స్వర్గానికెళ్ళిపోతారని భావిస్తాం. అట్లాంటిది మనం మాట్లాడే మాటలు 1,48,000 సార్లుంటే మరి ఆ పిల్లవాడు ఏం కావాలి? ఏ విధమైన గ్రోత్ ఉంటుంది? మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు ఏ శక్తి సామర్థ్యాలతోటి జన్మించారో అదే శక్తి సామర్థ్యాలని మనం అణిచేస్తున్నామా? వాటికి సహకరిస్తున్నామా? గమనించండి. దీన్ని ఎవరు మార్చాలి? మీరే మార్చాలి. మీ కుటుంబంలో, మీ పిల్లలతోటి, మీ క్లాస్‌లో మీ పిల్లలతోటి మీరే పాజిటివ్‌గా మంచి పదాలు ఉపయోగించటం ద్వారా, వాళ్ళని గౌరవించటం ద్వారా, వాళ్ళని శక్తివంతులు చేయటానికి అవసరమైనటువంటి పదాలను చేయాలి. ఎందుకు చేయాలి? అంటే ఈ సమాజం మరింత సంతోషకరంగా ఉండటానికి, ఈ సమాజం మరింత పురోగతి చెందటానికి, ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవించటానికి చేయాలి. అది నేనెందుకు చేయాలని మీరనుకోవచ్చు. ఎందుకంటే ఇదే సమాజంలో మీరుంటున్నారు. మీ పిల్లలుంటారు. మీ రాబోయే తరాలు కూడా ఈ సమాజంలో ఉంటాయి. కాబట్టి మీరు చేయాలి. కాబట్టి మీరు గమనించండి. మీరు ఎమోషనల్ వర్డ్స్‌ని గమనించండి. మరి నేనొక ఉదాహరణ చెప్తాను. అమెరికాని మారు అమెరికా దేశాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా రాజ్యాంగాన్ని మార్చింది. అమెరికాలో పెనుమార్పులు చేసినటువంటిది ఒక స్పీచ్ ఉంది. ఒక స్పీచ్. స్పీచ్ అంటే మీకు తెలుసు కదా! పదాలు. ఆ రోజుల్లో టీవీ లేదు. రేడియో గూడా పెద్దగా ప్రభావం లేదు. రేడియో ఉందిలే గానీ, టీవీ ప్రభావం అంతగా లేదు. అటువంటి రోజుల్లో సుమారు 1960స్‌లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే అతను ఒక స్పీచ్ చేస్తాడు. ఒక సమావేశంలో, ఒక నిరసన కార్యక్రమంలో అతను మాట్లాడతాడు. ఆ నిరసన కార్యక్రమానికి కారణం ఏందంటే, అమెరికాలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అనే విచక్షణ ఉండేది 1960స్‌లో. ఆ తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అని ఉండేది. బస్సులలో తెల్లవాళ్ళకి సీట్లు కేటాయించేవాళ్ళు. రిజర్వేషన్ చేసేవాళ్ళు. ముందు సీట్లు తెల్లవాళ్ళకి రిజర్వేషన్ చేసేవాళ్ళు. వెనక సీట్లలో నల్లవాళ్ళు కూర్చోవాలి. అంటే వర్ణ విచక్షణ ఉంది అమెరికాలో. 1964 ఎంతో ఉంది. 62 ఇయర్. కానీ వాస్తవం. అయితే ఒకరోజు ఒక లేడీ, ఒక నీగ్రో లేడీ బస్ ఎక్కుతుంది. బస్ ఎక్కి ముందు సీట్‌లో డ్రైవర్‌కి సీట్‌కి దగ్గరగా ఉన్న సీట్లలో ఒక సీట్‌లో కూర్చుంటుంది. కూర్చుంటే కండక్టర్ వచ్చి, "నువ్వు ఈ సీటు రిజర్వ్డ్ ఫర్ వైట్ వుమన్. నువ్వు ఈ సీట్ ఖాళీ చేసి వెనక సీటుకి పోవాలి" అని చెప్తాడు. ఆమె పేరు రోజా కుట్టి అనుకుంటా. రోజా కుట్టి. చెప్తే ఆమె ఏమంటుందంటే, "నేను వెళ్ళను. నేను అలసిపోయాను. ఆల్ ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ కూడా మనుషులే. తెల్లవాళ్ళు లేదు, నల్లవాళ్ళు లేదని" ఆమె అలాగే కూర్చుంటుంది. "నువ్వు ఇలాగే కూర్చుంటే మాత్రం నిన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోతాం. నీ మీద కేసు పెడతాం. జైల్‌లో పెడతాం" అని అంటాడు.
అంటే ఇట్స్ ఓకే తీసేపో పోలీస్ స్టేషన్ కానీ అట్నే కూర్చుంటుంది. వెనక్కి పోకుండా అలాగే కూర్చుంటే పోలీస్ స్టేషన్ తీసేపోవటం, ఆమె మీద కేసు పెట్టడం, ఆమెని నిర్బంధించడం చేస్తారు. అరెస్ట్ చేయటం చేస్తారు. అరెస్ట్ చేసేసరికి చాలామందికి ఈ విషయం రేడియో ద్వారా తెలిసి చాలామంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తారు. ఆ నిరసనకారులను ఉద్దేశించి మార్టిన్ లూథర్ కింగ్ మాట్లాడుతూ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని మాట్లాడతాడు. ఆ మాటల్లో ఏముంటుందంటే మనుషులందరూ కూడా కలిసి సమానంగా ఉండే రోజు వస్తుందని మాట్లాడతాడు. ఆ సంఘటన అనేది అమెరికాలో చాలా సంచలనంగా మారుతుంది. సంచలనంగా మారి అక్కడ అమెరికాలో రాజ్యాంగపరమైనటువంటి మార్పులు చేస్తారు. తర్వాత ఈక్వల్‌గా తెల్లవాళ్ళకి, నల్లవాళ్ళకి ఈక్వల్‌గా రైట్స్ అనేవి తర్వాత మొదలైనాయి అమెరికాలో. అమెరికాలో మనకున్నట్టుగా స్వేచ్ఛ లేదు. మనకున్నటువంటి స్వాతంత్రం, ఈక్వాలిటీ లేదు. మనకు స్వాతంత్రం రాగానే ఈక్వాలిటీ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు రాజ్యాంగ సభలో కూర్చొని చేసినటువంటి సవరణలు, సూచనలతోటి వీఆర్ ఎంజాయింగ్ ఫుల్ ఫ్రీడమ్. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. రాజ్యాంగపరంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు. ఎటువంటి డిస్క్రిమినేషన్ ఎవరు చూపించినా కూడా ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ లా మన దేశంలో. కాబట్టి ఇంత మంచి అవకాశాలున్న విశాలమైనటువంటి దేశం మంది అనేది గమనించండి. కాబట్టి మీరు గమనించండి, పదాలనేవి మనిషిని గాయపరుస్తాయి, గుండెలు మండేలాగా చేస్తాయి, కుటుంబాలని ధ్వంసం చేస్తాయి, రిలేషన్షిప్స్ని ధ్వంసం చేస్తాయి. అదేవిధంగా పదాలనేవి మనుషుల్ని కలుపుతాయి. పదాలనేవి మనుషులని కలుపుతాయి, సమాజాన్ని కలుపుతుంది, సమాజాన్ని విడగొడుతుంది. కాబట్టి లీడర్స్గా ఉన్నవాళ్ళు పాజిటివ్గా పదాలు ఉపయోగించినట్టయితే, నిర్మాణాత్మకమైన పదాలు ఉపయోగించినట్టయితే సమాజం చక్కగా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు గమనించండి, ఇన్స్టాంట్గా చిటికె లోపల మనం ఎమోషన్ నిండినటువంటి పాజిటివ్ పదాన్ని ఉపయోగించినట్టయితే నిమిషాలలో, సెకండ్లలో మన యొక్క ఎమోషనల్ స్టేట్ని మార్చుకుంటాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎమోషనల్గా ఉన్నటువంటివి, కొత్తగా ఉన్నటువంటి కొత్త పదాలు, అంటే ఇప్పటిదాకా మీకు వాడుకలో లేని కొత్త పదాలను ఉపయోగించండి. ప్రతి ఎక్స్పీరియన్స్లో, ప్రతి సన్నివేశంలో యూ సీ ద బెస్ట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ప్రతి సన్నివేశంలో పాజిటివ్గా ఉన్నదాన్ని చూడండి, పాజిటివ్ కోణాన్ని చూడండి. అదేవిధంగా మీ వొకాబులరీని మెరుగుపరుచుకోండి. సాదాసీదాగా శ్రద్ధ లేకుండా పదాలు ఉపయోగించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు నాణ్యమైనటువంటి లైఫ్ ఉండదు. అకార్డింగ్ టు రీసెర్చ్ ఏం తెలుస్తుందంటే, క్వాలిటీ పదాలు ఉపయోగించినప్పుడు, నిర్మాణాత్మకమైనటువంటి పదాలు, క్వాలిటీ ఉన్న పదాలు ఉపయోగించినప్పుడు, సెలెక్టెడ్గా పదాలు ఉపయోగించినప్పుడు వాళ్ళ జీవితం మరింత క్వాలిటీతోటి ఉంటుంది. వాళ్ళ జీవితంలో అనేక రంగురంగుల పదాలను ఉపయోగించినప్పుడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పదాలతోటి రంగులను క్రియేట్ చేసినప్పుడు, పెయింటింగ్ దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని రంగురంగులుగా పదాలతోటి దిద్దినప్పుడు వాళ్ళ జీవితం కూడా భిన్నంగా ఉంటుంది. బోర్ ఉండదు, రొటీన్ ఉండదు, లేదా లెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. మోర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మోర్ రిచ్నెస్, మోర్ హ్యాపీనెస్ ఉంటుంది. అదే పదాలు సాదాసీదాగా ఉపయోగించి, రోజు నెగిటివ్ పదాలు ఉపయోగించి, నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని మరలా రిపీటెడ్గా చేసిన వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు తక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు, తక్కువ రిచ్నెస్ ఉంటుంది, తక్కువగా వాళ్ళ యొక్క లైఫ్ గురించి మాట్లాడతారు. అదే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే ఈ రోజు నుంచి మీరు మోర్ పాజిటివ్ వర్డ్స్ని అనుకోండి. తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా మీ యొక్క రోజువారీ వొకాబులరీని గమనించండి. మీ వొకాబులరీని ఇన్ఫ్లుయెన్స్ కోసం పెంచండి. ఎట్లా పెంచాలి? పాజిటివ్ వొకాబులరీని ఎక్స్పాండ్ చేయండి, సెర్చ్ చేయండి.
మీరు నెగెటివ్ పదాలు వాడుతూ ఉంటే నెగెటివ్ పదాల ప్లేస్లో పాజిటివ్ పదాలను ఉపయోగించండి. నెగెటివ్ పదాల ప్లేస్లో పాజిటివ్ ఉపయోగించమని చెప్పారండి. ఎలా ఉపయోగించాలి, ఎట్లా సాధ్యమైంది అని ఒకళ్ళు అడగొచ్చు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఫాలో అయ్యేటువంటి ట్రైనర్స్, కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు. ఆంథోనీ రాబిన్స్, ఈయన ఒక బుక్లో రాస్తారు వర్డ్స్ గురించి. జిమ్ రోన్, అదేవిధంగా బ్రియాన్ ట్రేసీ అనేవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ యొక్క బుక్స్ చదివాను, వాళ్ళ కోర్సెస్కి నేను అటెండ్ అయ్యాను. బ్రియాన్ ట్రేసీ గారు ఒకసారి ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లంకి సంబంధించిన దాన్ని ఎలా చెప్పాలో చెప్తాడు. సపోజ్ ప్రాబ్లం అంటే మనకు సమస్య అనేది, ప్రాబ్లం అనేది నెగిటివ్. సమస్య అనేదాన్ని చెప్పటానికే, ప్రాబ్లం అనేదాన్ని చూడటానికే ఆ పదాన్ని ప్రాబ్లం వచ్చింది అని అనకుండా, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏర్పడింది అని అనకుండా, ప్రాబ్లం ప్లేస్లో ఇంకొక పదాన్ని ఉపయోగించమన్నాడు. ఆ పదం పేరు సిచ్యువేషన్. మనకు కొత్త పరిస్థితి ఏర్పడింది, ఇంకొక పరిస్థితి వచ్చింది. ఇగో మనం ప్రయాణం చేస్తున్నాం, ఈ ప్రయాణం చేసేటప్పుడు ప్రాబ్లం ఏర్పడింది అనకుండా ఇక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, మధ్యలో ఇంజిన్ ఆగింది. ఇది ఒక కొత్త పరిస్థితి. సో ఇది ఇంజిన్ ఆగితే మనం చేసేది ఏంటి? మెకానిక్ని పిలుస్తాం, అన్వేషిస్తాం, చేస్తాం. అదేవిధంగా సిచ్యువేషన్ అనే దానికి పాజిటివ్ మీనింగ్ ఉండదు, నెగిటివ్ మీనింగ్ ఉండదు. ఇట్ ఈజ్ న్యూట్రల్ వర్డ్. కానీ ఆ పదానికి బదులుగా సిచ్యువేషన్ని ఏం చేయాలి? పాజిటివ్గా ఉపయోగించాలి. నెగిటివ్ పదం ఏంటి? ప్రాబ్లం. సిచ్యువేషన్ ఏంది? న్యూట్రల్ పదం. ఆ న్యూట్రల్ పదానికి ఏం చేయాలి? పాజిటివ్గా మార్చాలి. ఆ పాజిటివ్గా మార్చడం కోసం సిచ్యువేషన్ ఏమన్నాడు? ఛాలెంజ్ అన్నాడు. ఇప్పుడు ఒక సవాలు ఏర్పడింది, ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది. మనం ఎక్కువ శక్తిని, ఎక్కువ ఆలోచన పెట్టాల్సిన టైం వచ్చింది. కాబట్టి ప్రాబ్లం ఏమంటున్నాడు? సిచ్యువేషన్ బదులుగా ఛాలెంజ్ అంటున్నాడు. ప్రాబ్లం అనే పదం బదులుగా ఛాలెంజ్ అనే పదం ఉపయోగించమంటున్నాడు. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా మెరుగుపరచవచ్చు అనేది ఐడియా వచ్చింది. నెపోలియన్ హిల్ అనేటటువంటి ఒక పాత కాలం లేదా మొట్టమొదటి పర్సనల్ గ్రోత్ ట్రైనర్స్లో మొట్టమొదటి వాళ్ళలో ఆయన ఒకడు, నెపోలియన్ హిల్. ఆ నెపోలియన్ హిల్ గారు చెప్పేది ఏంటంటే, ఎవ్రీ ప్రాబ్లం కంటైన్స్ ఏ సీడ్ ఆఫ్ ఆపర్చునిటీ ఆర్ అన్ ఈక్వివాలెంట్ ఆఫ్ బెనిఫిట్ అంటాడు. ప్రతి సమస్యతోటి ఏదో కొత్త అవకాశం వస్తుంది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ప్రాబ్లం రాగానే దాన్ని అన్వయం చేసుకోవచ్చు. ప్రాబ్లం రాగానే వీ హ్యావ్ ఏ న్యూ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అవర్ స్కిల్స్ అండ్ టు క్రియేట్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ అని బ్రియాన్ ట్రేసీ గారు చెప్తారు. నాకు అది మంచిగా అనిపించింది. దాంతో అది నేను మీతోటి షేర్ చేసుకోవటం జరిగింది. కాబట్టి మీరు సింపుల్గా ప్రతిరోజు వాడే వొకాబులరీని మార్చుకోవటం ద్వారా మీరు మీ జీవితాన్ని ముఖ్యంగా ఇంప్రూవ్ చేసుకుంటారు. మీ జీవితాన్ని మరింత క్వాలిటీతోటి మరింత రిచ్గా మార్చుకుంటారు. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు, అదేవిధంగా వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళ జీవితాలు కూడా మీరు పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫలితంగా మీరు మరింత సంతోషంగా, హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా రేపు ఇంకొక కొత్త వీడియోలో కలుసుకుందాం. టర్న్ యువర్ ఎబిలిటీ ఇంటూ యాక్షన్. డోంట్ సిట్ ఐడిల్. Turn your ability into action. We'll see you again tomorrow.